మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మొన్నటి దినం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులుగా దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులు అందరూ బాగా చూసినారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతాంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యం అనాలా? ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది. ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తుందంటే అది పక్కన తీయాలని తెలుదా? పోలీసులు 1 అవర్ నుంచి ఎవరు కారు అన్నా ఎవరు పక్కకు తీయడంలే. అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి, వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతున్నారు పొద్దుటూరు మున్సిపాలిటీని. ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు. మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది. వస్తానే ఏం చెప్పినాడు ఆయన, ఏం సీసీని మార్చినారు అని అంటే, సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు, నా దృష్టికి లేని అంశాలు అజెండాలో, రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సీసీ గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు. ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఎవరికి? చైర్మన్ గారికి. చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్లు కొట్టేదానికి వస్తారా, ఇంకా అనరాని మాటలు, బూతు మాటలు మాట్లాడినారు కమిషనర్ గారిని. మేము మంచోళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే. మా పెద్ద ఆయన ఏమంటే, వద్దు హింసా రాజకీయాలు వద్దు, మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము. మేము ఏం మాట్లాడినారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ చూసినారు. అంటే మీదికి వస్తున్నారు. కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది, నేను ఈ మీటింగ్ను బాయ్కాట్ చేస్తాడా అని ఆయనంతకు ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు. దీనికి కొండారెడ్డి అన్నకు ఏం సంబంధం? కొండారెడ్డి అన్న చెప్పినాడు ఆ పొమ్మని. ఆయన అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలా అనేది. ఆయన మాట్లాడిస్తాడారా మీరు? ప్లీజ్ మేడం అంటా అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదంగా, అది కొట్టంది ఒకటి తక్కువ. ఆల్రెడీ కొందరిని ఇట్లా చేతులు కానీ పట్టుకున్నారు, వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ప్రమాణాలు అంటావు, మీకు ప్రమాణాలకు విలువ ఉందే? మీకుందే అసలు ప్రమాణాలకు విలువ? నందం సుబ్బయ్యని ఎవరు చంపింది? మీ బావేమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర, నాకు ఎలాంటి సంబంధము లేదు, చౌడమ్మ తల్లి తోడు అన్నాడు. మా రక్త సంబంధికులకు, మా కుటుంబులకు, మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా? మీ బావకే కాదు, నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది. ఎంత లాజిక్గా ప్రమాణం స్వీకారం, అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని. అందుకే అన్న ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు. ఎప్పుడైనా కానీ రాన్న నందం సుబ్బయ్యని ఎవరు చంపింది అనేది ప్రమాణం చేస్తాం, మేము చేస్తాం. ఫస్ట్ దాని మీద నిలబడు. అంటే ప్రమాణం ఎవరు కానొస్తే వాళ్ళు ప్రమాణం చేస్తాం, రమ్మనండి. యాడికి రావాలనో చెప్పున్నా ప్రమాణాలకు వస్తాం. నువ్వు చేసురన్నా. ఒక కుటుంబాన్ని రోడ్డు పట్టించినావు కదన్నా, వాళ్ళ గోడేం ఊరికలే పోలే. ఆ మైనా ఊగుతాడో మున్సిపాలిటీలో బీపీ షుగర్ ఆల్రెడీ వచ్చింది, నీకు ఊగుతానే ఉండవు. ఇంకా 2 నెలలో 3 నెలలో అన్నా మీకు టైం, అంతే. అదే ఊగడం అదే లాస్ట్ అనుకో. ఇంకా ఊగితే 2 మీటింగులు ఊగుతావా? రెండో అది తప్పితే 3. కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా? ఏమన్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి. ఒక మాట మాట్లాడాలకు, గౌరవమైన
వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు. ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా? ఆడ రాసి ఉంటుంది ఆ ఉద్యోగం పక్కన ఎస్సీ అని. అతను తప్పు చేసినాడు, సస్పెండ్ చేసినాడు. నోరు ఉందని అదంటే అది మాట్లాడడమేనా? కమిషనర్ ఇంకా కొన్ని మాటలు మాట్లాడినాను. ఏమంటే మా పెద్ద ఆయన ఇంకా మంచోడు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాట్లాడాలి? అతను వయసు కన్నా గౌరవం ఇచ్చినావాను? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు. నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది. మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతున్నారు. మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు. అందుకే ఆయన అన్ని సుళ్ళు ఎమ్మెల్యే గుళ్ళు అంటాడవునా? మీరా మేమా? అంటే మెజార్టీ ఉండాం. చేతులెత్తు. ఏం వర్కర్ల మీద లేదు ప్రేమ నీకు లేదా? చేసినావు కదా నా రోడ్ల మీద రోడ్లు, కాలువల మీద కాలువలు. ఏడన్నా నీళ్లు పోతాండయా? ఎంఏ గారు ఏదన్నా 1 లక్ష రూపాయలు పెట్టి సిబిల్లు పని చేస్తామంటే ఫిట్టింగ్ పెడతా అంటావు, భయపడిస్తావు. ఎంఈని టెండర్ అంటావు. నీకు తెల్దా నువ్వు ఎన్ని సిబిల్లు ఎత్తినావు? నువ్వు ఇట్నే చేసినావా గతంలో? నువ్వు ఛత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని. మామూలుగా నడపలే. నువ్వు ఏ విధంగా డబ్బు దోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి. పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో కానీ ఇంత చేయొచ్చు అని నేర్పించినావు. ఈరోజు ₹1 సిబిలు చేసేదానికి లేదు. చేపిస్తే భయపడిస్తావు, చేస్తే భయపడిస్తావు. మళ్ళీ వర్కర్ల మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వేంగా పెద్ద పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతున్నావు. ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద ఆయన ఇంటికి తీసుకోలేనా? పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసుకుపోయినాడు రిజిస్టర్ ఆఫీసు. నీ మాదిరి మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయాలి మీ మాదిరి ప్లాన్ గా. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వేమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ కాబట్టి అంటే ప్రెస్ మీట్లు పెడతా అంటారు. అంటే ప్రెస్ మీట్లు మాకంత ఓపిక లేదన్నా. సందర్భం సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం. చేసే అన్ని తప్పు పనులు అవి వేరే వాళ్ళ. పొద్దున్నే ఇంకా టీ బంకులు న్యూస్ మాదిరి పొద్దున్నే 4గురికి చెప్పడం, వదలడం మార్కెట్లోకి. అదే నిజం. పద్ధతిగా ఉండు, కొంచెం బాగుంటుంది. ఇప్పుడన్నా తగ్గుతుంది షుగర్, బీపీ కంట్రోల్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.